మీరు చూస్తుంది ఇది తెలుగులో ఏమో శిలీంధ్రం అంటారు, ఇంగ్లీష్లో ఫంగస్ అంటారు. యాక్చువల్గా మనకి శిలీంద్రనాశనలు కొడుతూ ఉంటారు రైతులు, కెమికల్ రైతులు. ఈ శిలీంధ్రాల్లో కూడా మంచి శిలీంధ్రం, చెడ్డ శిలీంధ్రాలు ఉంటాయి. ఈ శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే నేలలో కొన్ని వందల కిలోమీటర్లు పాకేస్తూ ఉంటాయి. ఇవి దీని నెట్వర్క్ ఇలా రూట్స్ లాగా ఉంటాయి. దానికి ప్రతి నెట్వర్క్ ఫామ్ చేసుకుంటుంది. అదంతా దాని బాడీ అనమాట. ఆ బాడీ అది కొన్ని వందల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటుంది 1 గ్రామ్ ఆఫ్ సాయిల్లో. ఎందుకంటే పైకి కిందకి పైకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి దాని నెట్వర్క్, దాని బాడీ అంతా ఎక్స్పాండ్ చేసుకుంటుంది దాన్ని ఫైబ్రస్ మెటీరియల్తో. ఇదేంటంటే మొక్కలకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, మొక్కలు సిగ్నల్ పంపిస్తాయి పలానా పోషకాలు కావాలి. సపోజ్ ఫాస్ఫరస్ అనుకోండి. ఈ శిలీంధ్రం అనేది మొక్కల వేరులతో టచ్ అయ్యి మిగతా సాయిల్ అంతా ఉంటుంది. సాయిల్లో ఎక్కడ ఏ పోషకం ఉన్నదో శిలీంధ్రకు తెలుస్తుంది. ఈ శిలీంధ్రం ఏం చేస్తుందంటే ఫాస్ఫరస్ని తనలోకి తీసుకుని అరాయించుకుని ఈ మొక్క దాని నెట్వర్క్ ద్వారా తీసుకొచ్చి మొక్కలు వేరుకిస్తుంది. ఈ తీసుకొచ్చి ఇచ్చే క్రమంలో ఇంప్యూరిటీస్ని కూడా అది ప్యూర్ చేసి ఇస్తుంది అనమాట. సో అందువల్ల ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్న ఫాస్ఫరస్ మనకి మొక్కలుగా అందుతుంది. సో అందువల్ల శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మైక్రో ఆర్గానిజమ్స్, 2 మైక్రో ఆర్గానిజమ్స్లో వస్తాయి. మైక్రో ఆర్గానిజమ్స్లో 2 టైప్స్, ఒకటి బ్యాక్టీరియా, ఇంకోటి ఫంగస్. ఈ ఫంగస్ ఏంటంటే ఈ యాక్చువల్గా ఫంగస్ టు బ్యాక్టీరియా రేషియోలో చూస్తే బ్యాక్టీరియా రేషియో కన్నా ఫంగస్ రేషియో ఎక్కువ ఉండాలి. ఫంగస్ రేషియో ఉండటం వల్ల ఏంటంటే నేలంతా స్ప్రెడ్ అవుద్ది. దాని రూట్ నెట్వర్క్ కొంతవరకే ఉంటుంది ఏ మొక్కదైనా సరే. కానీ ఈ ఫంగస్ నెట్వర్క్ అనేది చాలా పెద్ద లెక్కన ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ పోషకం ఉన్నా తీసుకొచ్చి మొక్కలకు అందిస్తుంది. సో మనం చేసే వ్యవసాయ విధానాలు ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాని, ఫంగస్ని డెవలప్ చేసుకునేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు మన తోటలో ఫంగస్ ఎలా పెంచుతున్నాం? ఫంగస్ పెంచాలంటే ఏంటంటే ఇది మెయిన్గా ఏంటంటే లిగ్నిన్ అనే పదార్థాలకి ఇది ఫంగస్ పడతా ఉంటుంది. లిగ్నిన్ అంటే గట్టి కర్రలు, అలాంటి వాటికి యాక్చువల్గా ఇప్పుడు ఒకలాంటి పొడుం లాంటి మెటీరియల్, మెత్తగా ఉన్న మెటీరియల్స్ అన్నింటిని బ్యాక్టీరియా దాన్ని డికంపోజ్ చేయగలం. కానీ కర్రల్ని మాత్రం బ్యాక్టీరియా డికంపోజ్ చేయలేదు. ఆ కర్ర పొడుంలాగా కొంచెం మెత్తనగానే ఉంటేనే అది బ్యాక్టీరియా డికంపోజ్ చేయగలదు. కానీ కర్రలను సైతం ఈ ఫంగస్ అనేది డికంపోజ్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా మన భూమిలో మెటీరియల్ ఎలా ఉండాలంటే కొంచెం లిగ్నిన్ అలాంటి కర్రలతో పాటు కొంచెం పొడుగు ఉండాలి. సో అప్పుడు ఏమైందంటే మనం కర్రలని డికంపోజ్ చేసే ఫంగస్ ఏర్పడుతుంది ఆటోమేటిక్గా ప్రకృతిలో. సో ఆ ఫంగస్ ఏంటంటే ఏర్పడి మన మొక్కలకు కూడా సంరక్షిస్తుంది అనమాట, మొక్కలను కూడా కాపాడుతుంది. సో ఇలా మనం వేసే మల్చింగ్ మెటీరియల్, వేసే ఆర్గానిక్ మెటీరియల్ కొంచెం పొడుగ్గా ఉండాలి, కొంచెం కర్రల్లా ఉండాలి, రెండు కలిపి వేస్తూ ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి లేదంటే కనపడే ఆర్గానిజమ్స్ కానీ ప్రకృతిలో ఎలా ఏర్పడిందంటే ఒక 30% చెడ్డే ఉంటే 70% మంచి ఉంటాయి. అంటే మంచి అంటే సపోజ్ రైతు కాంటెక్స్ట్ తీసుకుంటే 30% ఏంటంటే పంటను పాడు చేసే ఈ వెజిటేరియన్స్, అంటే మొక్కల ఆకులు గింజలు తినేవి. 70% ఏమో ఈ పురుగులు తినే, ఈ ఏదైతే మొక్కలు తినే పురుగులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని తినేవి 70% ఉంటాయి రైతు పొలంలో. అవి ఏం చేస్తాయంటే ఈ మొక్కలు తినే పురుగులను తింటా ఉంటాయి. కాకపోతే మనం కెమికల్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చెడ్డ పురుగుల కోసం కెమికల్ స్ప్రే చేస్తాము, కానీ చెడ్డ పురుగుతో పాటు మంచి పురుగు కూడా, రైతుకి సహాయం చేసే పురుగు కూడా చచ్చిపోద్ది అనమాట. సో అందుకే ఈ మధ్యన యాక్చువల్గా కెమికల్ చేసే రైతుల్లో వానపాముల దగ్గర నుంచి తర్వాత కప్పలు, సాలీళ్ళు, ఇవన్నీ మంచి చేసాయి అనమాట. కప్పలు పురుగులను తింటాయి, సాలీళ్ళు కూడా పురుగులను తింటాయి, ఈ నత్తలు కూడా పురుగులను తింటాయి. ఇవన్నీ కనిపించవు కెమికల్ రైతుల పొలాల్లో, కానీ మన పొలాల్లో ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ఈ వెజిటేరియన్స్ పురుగులను తినే అన్నీ కూడా నాన్ వెజిటేరియన్స్ డెవలప్ అవుతాయి మన పొలంలో. సో ఈ ఆటోమేటిక్గా మనకి ఒక రక్షణ కవచం అనేది ఏర్పాటు చేస్తాయి అన్నమాట మన పొలంలో. మనం మనిషి చేసే పని కన్నా ప్రకృతి, భగవంతుడు చేసిన పని చాలా ఎక్కువ అండి. మనం ఏంటంటే ఆ భగవంతుడు కల్పించినది పని మనం ఏంటంటే పాడు చేయకుండా ఉండాలి, అంతే. వ్యవసాయం అంటే అంతే, పాడు చేయకుండా భగవంతుడు కల్పించిన న్యాచురల్ ఫ్రేమ్వర్క్ని మనం కరెక్ట్గా జరుగుతుందా లేదా ఊరికే మనం సూపర్విజన్ తప్పితే దాంట్లోకి మనం కల్పించుకోకూడదు. కానీ గత 40-50 ఏళ్ళుగా గ్రీన్ రెవల్యూషన్ ఏంటంటే అది కల్పించుకుని మొత్తం మనుషుల ఆరోగ్యాలని అలాగే మొక్కల ఆరోగ్యాలని నాశనం చేసింది. ఇందాక మనం చూసిన ఫంగస్ ఉంది కదండి, అది దేంతో ఫామ్ అయిందో, అది ఎలా మనకు సపోర్ట్ చేస్తున్నారు కూడా? అది మనం ఇందాక చూసిన ఫంగస్ అది పుల్ల మజ్జిగ, పంచగవ్య,
ఇంగు, ఆ 3 కలిపిన ద్రావకం అది, కషాయం అది. సో ఆ కషాయం మనం అలాగ 2 రోజులు ఉంచాము పిచికారీ చేయాలని దాంట్లో మనకి మంచి ఫంగస్ ఫామ్ అయిపోయింది అనమాట. ఈ మంచి ఫంగస్ ఏంటంటే మనం పిచికారీ చేసినప్పుడు చెడ్డ ఫంగస్ని తినేస్తుంది ఇది. సో ఫంగస్లో కూడా మనకు కనిపించే పురుగుల్లో 2 రకాలు ఇందాకైతే మనం డిస్కస్ చేసాము. అలాగే కనిపించిన ఈ ఫంగస్ లాంటి వాటిలో కూడా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి రైతు కాంటెక్స్ట్లో. సో ఈ మంచి చేసే ఈ ఫంగస్లు ఫామ్ అయ్యి చెడ్డ చేసే ఫంగస్ని నాశనం చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.